I'm happy to be back. Happy to be back. Hallelujah. I did my best. తొందరగా వద్దామని చాలా ప్రయత్నం చేశాను. When somebody else sets up your wardrobe, it becomes difficult. You align certain things together. I just go and pick up and then wear and come. Then I was searching. It is not there. Then she told me Abhinav said it. So ఒక దాంట్లో 2-3 కోట్లు పెట్టాడు. How do I know what I want? Where is this? Okay, fine, anyway. Thank God for a good chief deacon. He can just push out things. Yeah, we have a good chief deacon. He can rearrange things. Regain it all. That's a powerful statement that I want to make to you today. Regain it all. It doesn't come. కోల్పోయింది రావాలంటే రాదలాగా గెలుచుకోవాలి మళ్ళీ. ఓకే, ఎలా గెలుచుకోవాలి అది నీ పైన ఆధారపడి ఉంటుంది. జోబ్ డిడ్ సంథింగ్ వెరీ ఫెంటాస్టిక్. ఏం చేశాడు? యోబు కోల్పోయిన దానికంటే హీ గాట్ అ డబుల్ ఫర్ ఆల్ ద ట్రబుల్. బట్ వాట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ ద డబుల్? చాలాసార్లు మనం చెప్తాం, యోబు ప్రార్థన చేసిన వెంటనే వచ్చేసింది ఆయనకి. ఖచ్చితంగా బాగానే ఉంది. అదొకటే కాదు, సో మెనీ ఫ్యాక్టర్స్ వేర్ దేర్. యోబుకి డబుల్ రావడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ వేర్ దేర్. బేసిక్గా ఒకటే ఫ్యాక్టర్ ఏంటో తెలుసా? యోబు కోల్పోయింది మళ్ళీ తిరిగి గెలుచుకోగలిగాడంటే వాట్ ఈస్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ హ్యాపన్? వాట్ ఈస్ దట్? వీ టాక్ అబౌట్, వీ యూజ్ జోబ్ ఫర్ ఫెయిత్, we use him for trust, we use a lot of things. I'll tell you, Job remained to be Job. మీరు చదవండి, 42 అధ్యాయాలు చదివితే యోబు ఎవరై ఉన్నాడో యోబు లాగానే ఉన్నాడు. కొంచెం అంటే యోబు మానవుడే కదా, కొంచెం ఎక్కడో నిరాశ కనపడుతుంది మనకి. 38 నుంచి ఒక ఊపు పేస్తాడు దేవుడు. బ్రేస్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ మ్యాన్, ఆన్సర్ మీ అంటాడు. ఈయన కొన్ని ప్రశ్నలు ఇస్తే దేవుడు అంటాడు, సరే నువ్వు నాకు ఆన్సర్ చేయను. అరే జగత్ పునాది వైపు నువ్వు ఎక్కడున్నావు అనగానే జిప్, నో మోర్ టాకింగ్. బట్ వాట్ ట్రిగర్డ్ జోబ్స్ డబుల్ వాజ్ జోబ్ రిమైన్ టు బీ ద నార్మల్ జోబ్. 13 సే రిమైన్ నార్మల్. చాలామంది క్రిస్టియన్స్లో ఓవర్ స్పిరిచువల్గా ఉంటారు. వద్దు, అంత వద్దు. జస్ట్ రిమైన్ normal. What's the most important thing that we see? Faith was there. So I'd like to bring about 4-5 points to you and then quit. Faith undindi. Last week I think we heard a message on faith. Very good. I was blessed when Pastor Kiran said, acceleration. So I was listening to it. Vinta unnanu. Said, your healing is accelerated అన్నాడు. ఈయనేదో నా కోసం చెప్పినట్టున్నాడు అనుకున్నా. మళ్ళీ రివైండ్ చేసి పెట్టుకున్నాను. I said, yeah, that's the reason I'm standing here today. Then I was waiting for time, but my time has come. Not that I'm violating doctors. There are doctors here who can kill me, but no, I'm just saying, why not receive the acceleration? దేవుడు యాక్సలరేట్ చేసి అంటే మామూలు రేపు ఎల్లుండి జరగాల్సింది ఈరోజు జరిపించే దేవుడై ఉన్నాడు. అలాంటప్పుడు ఎందుకు చేయకూడదు? సో that word really touched my heart. A couple of things I just want to share with you. మనం చదువుకున్న దాంట్లో లాస్ట్ వీక్ ఫెయిత్, ఈరోజు ట్రస్ట్ మీద తీసుకుంటున్నాను. తేడా ఏమైనా ఉందా? పెద్ద తేడా లేదు, కానీ తేడా ఉంది. నమ్మకం, విశ్వాసం పోయిన ఆదివారం, ఈ ఆదివారం నమ్మకం. మామూలుగా రెండు అటు ఇటుగానే వాడుతుంటాం మనం, ఇంటర్చేంజబుల్గా. బట్ డెఫినెట్లీ దేర్ ఈజ్ అ చేంజ్, దేర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ బోత్ దెమ్. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ టుడే ఈజ్ రీగెయిన్ ఇట్ ఆల్. రీగెయిన్ ఇట్ ఆల్, కొంచెం కాదు, రీగెయిన్ అంటే కోల్పోయింది మొత్తము. యువర్ పీస్, యువర్ జాయ్, your happiness. Okay, somebody said I was happy till I got married. No, you can regain it all. You can
You can regain it all. It happens. If it has not happened, then you are not married. So you can regain it all. Turn your name and say, I'm going to regain. I don't know if you lost your peace, if you lost your health. But no loss is a permanent loss. Okay? అంచెలంచెలుగా పోతుంది, అంచెలంచెలుగా తిరిగి నువ్వు గెలుచుకోవచ్చు. యాక్సెలరేషన్ చేసే దేవుడు అంచెల కోసం ఆగకుండా టక్కన ఒకేసారి మళ్ళీ తిరిగి కూడా. వాట్ డిడ్ హి సే? ద లార్డ్ బ్లెస్డ్ జోబ్. 12th verse. The Lord blessed Job. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. మరి అధికముగా. బట్ ఒక సేవకుడు అంటాడు, మరి అధికంగా నేను జాగ్రత్త. స్టిల్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ వైఫ్. అంటే అన్నీ డబుల్ అయినాయి. మీరు చూడండి, వైఫ్ ఒకటే, పిల్లలు కూడా అంతే ఉంటారు. అండ్ ఆఖరి కుమార్తె పేరేంటమ్మా? కెరెంహప్పు. మరి అదే మరి అదే క్యారన్. ఈ పేరు నుంచే నా పెద్ద కూతురికి పెట్టాను. ఐశ్వర్య పేరు క్యారన్ ఐశ్వర్య. హీ ట్రస్టెడ్ గాడ్. బట్ ఫెయిత్, లెట్ మీ జస్ట్ టెల్ యు, ఈ వ్యత్యాసం చెప్తాను. ఫెయిత్కిను ట్రస్ట్కి, నమ్మకానికి విశ్వాసానికి చిన్న వ్యత్యాసం. ఫెయిత్ ఈజ్ మోర్ కామన్లీ యూజ్డ్ ఇన్ అ స్పిరిచువల్ కాంటెక్స్ట్. దైవికమైనటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్లో విశ్వాసాన్ని వాడతాం. ట్రస్ట్ అనేది, నమ్మకం అనేది రిలేషన్షిప్స్లో వాడుకుంటూ ఉంటాం. ట్రస్ట్ అనేది. అయితే ఫెయిత్ ఈజ్ కన్విక్షన్, లోపల ఒప్పుకోలుతున్నాం. దెన్ బిలీవింగ్ ఇన్ సంథింగ్ ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే ఏంటంటే యు బిలీవ్ ఇన్ సంథింగ్ వెన్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. దేవుడు ఎక్కడున్నాడో చూపించండి. నో. బట్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఎస్. దట్స్ ఫెయిత్. You believe it. You don't need an evidence. And then it might sound like, I know, and I know, and I know that I know. I can't show you, but I know. If I ask you a question, okay, ఎప్పటిలాగా గట్టిగా అరిచి చెప్పలేను నేను, క్వైట్గా వినండి. If I ask you a question, are you saved? రక్షణ పొందేవా అంటే, యా. నిజంగా రక్షణ పొందేవా? ఎస్. నిజంగా నువ్వు ఎంత నిజానికి కింద ఎంత ఒత్తులు పెట్టినా యువర్ ఆన్సర్ డజంట్ చేంజ్. ఎట్లా? సింపుల్ యాజ్ దట్. నేను వాక్యంలో ఎలా రాసింది? పశ్చాత్తాపడమన్నాడు, ఒప్పుకున్నాను, నా పాపను క్షమిస్తానన్నాడు, క్షమించేశాడు. దట్స్ ఇట్. హల్లెలూయా. దట్స్ ఆ ఫెయిత్, బిలీఫ్ దట్ యు హ్యావ్. ఎవిడెన్స్ చూపించాల్సిన పని లేదు. ట్రస్ట్కి వచ్చేటప్పుడు కొంచెం రిలేషన్షిప్స్లో కొంచెం వ్యాలిడేషన్స్ ఉంటాయి. ట్రస్ట్ ఈజ్ మై అబిలిటీ టు రిలై ఆన్ సమ్వన్ రిమైనింగ్ కన్సిస్టెంట్ విత్ వాట్ ఐ హ్యావ్ సీన్. నేను చూసింది కన్సిస్టెంట్గా ఉంది అని చెప్పడానికి, నిర్ధారణ చేయడానికి నమ్మకం మనం ఉపయోగిస్తుంటాం. నమ్మకం అనేది పనిచేస్తుంటుంది. అండ్ టు హ్యావ్ ట్రస్ట్ ఇన్ సమ్వన్ సింప్లీ మీన్స్ having strong belief in their reliability, truth and ability of an individual. సార్ చాలా నమ్మకమైన వాడు సార్ అంటారు. మాట్లాడతా సార్ అది చేస్తాడేమో కానీ సార్ అట్లా ఒకవేళ మాట్లాడతారు. నమ్మకంలో తేడా లేదు. కొంతమందిని నమ్మలేము, కొంతమందిని డబ్బులు ఇచ్చి నమ్మగలం, కొంతమందికి సీక్రెట్ చెప్పి నమ్మలేము. మరి ముఖ్యంగా ఏదన్నా సీక్రెట్ 10 మందికి తెలియాలంటే ఎదుటోడికి నేను ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకే అని చెప్పావనుకో, పాస్టర్ గారి సీక్రెట్ నాకు తెలుసా అని అక్కడోళ్ళు చెప్తాడు అయిపోయే లోపల. ఓకే. బట్ నమ్మకం అనేది అన్ని విషయాల్లో ఉండాలి. ఎంత నమ్మకం ఉంటుంది అనేది, ఎవరిపైన నీ నమ్మకం, ఎవరు అతడు లేకపోతే ఆవిడ అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎవరిపైన పడితే వాళ్ళపైన నమ్మకాన్ని ఉంచుకోలేం కదా. సో టుడే ఐ వాంట్ టు జస్ట్ హెల్ప్ us look at the trust Job had. యోబుకున్న నమ్మకం ఏంటి? ఓ మాట అంటాడు, అందుకే నేను దాన్ని తీసుకున్నాను. నేను
యోబుకి అంత నమ్మకం ఎక్కడొచ్చింది? ఉన్నా లేకపోయినా ఆయన నాకు ఉన్నాడు అనే నమ్మకం వచ్చింది. హల్లెలూయా. See, the trust was not that he will get back. No. Nowhere do you see that in Job. దేవుడు ఇచ్చాడు కానీ నేను ఇలాగానే ఉన్నట్లయితే నాకు రెండంతలు దేవుడు ఇస్తాడు అనేటటువంటి ఆ అవగాహన లేకపోతే ఆలోచనలు కానీ మాట్లాడినట్టుగా ఎక్కడ మనకు కనపడదు. Now his attitude and behavior and his responses to his friends, ఆయన ఫ్రెండ్స్కి చెప్పే జవాబు ఏదైనా కానీ దాన్ని బట్టి చెప్పలేదు. ఆయన నాకు వస్తుంది, నాకు డబ్బులు వస్తుంది దాన్ని బట్టి చెప్పలేదు. ఆయన ఎవరై ఉన్నాడో దాన్ని బట్టే మాట్లాడాడు. ఎవరి పైన అయితే నమ్మిక ఉంచాడో దాన్ని బట్టి మాట్లాడాడు. He was trusting in a God who can be trusted. నమ్మదగిన దేవుని పైన ఆయన ట్రస్ట్ చేశాడు. సో నీవు నేను పరిస్థితులకు ప్రతికూలంగా నమ్మవచ్చు దేవుడి పైన. నన్ను అడిగి నేను చెప్తా, మీరందరూ యూ విల్ బి ఆల్ రైట్ పాస్టర్ గారు అన్న, నాకు తెలిసి ఏంటో. నో యూఆర్ ఫైన్ పాస్టర్ గారు. ఐ నో that I'm not fine, but yet I know that I can be fine. My trust develops. దేవుడు ఉన్నాడు పాస్టర్ గారు, దేవుడు చేస్తాడు పాస్టర్. When you keep on saying that, my trust gets built up. అదే మనం చేయాల్సిన పని. ఊరికి వాళ్ళ వేళ మీద చెత్త మాటలు మాట్లాడకూడదు. ఇడికి పెళ్ళి అయిందా, వాళ్ళకి వదిలేసారా, ఇడికి డైవర్స్ అయిందా, వాడు బాగున్నా, నీకెందుకు నీ పన్ను చేసి పక్కనోడికి నీ పని చేసుకోమని చెప్పాలా, నీ పన్ను చేసుకోమని. సంతోషంగా ఉండండి. ఇంకొకళ్ళు జోలి మనకు. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ అప్ ట్రస్ట్. సో ఇట్స్ లైక్ ద టిపికల్ బ్యాప్టిస్ట్ స్టైల్. ఐ టుక్ ట్రస్ట్, TRUST, and I'm going to just elucidate something on that. Let's see. Number one, T. Trust lo, I took T as tenacity. The guy had the tenacity to pursue God when he lost everything. When he lost అన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన ఆ దేవుడిని వదిలిపెట్టకుండా పర్సూ చేశాడు. He was like a leech. Abraham is called a leech, a spiritual leech. అబ్రహాం వదిలిపెట్టలేదు దేవుడిని, జలగలాగా పట్టుకున్నాడు. ఈ మనిషి కూడా అంతే. I'll tell you how it happened. Job 1:20-22. చదవమా. Just be in Job, Dolly. At this, Job got up and tore his robe and shaved his head. Then he fell to the ground in worship. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి. No. This is crazy. అన్నీ కోల్పోతే ఫస్ట్ అంగులారుస్తూ ఏడుస్తారు. ద ఫస్ట్ థింగ్ హీ వెంట్ ఇన్ టు మార్నింగ్. వస్త్రాలు చింపుకుంటాం అంటే పిచ్చి పట్టి ఫ్రెంజీలో ఫ్రస్ట్రేషన్లో చేసిన పని కాదు అది. ఇట్ వాజ్ దేర్ రిచువల్ టు మోర్న్. అది వాళ్ళ పద్ధతి, యూదుల పద్ధతి ఆ దినాలలో. ఎలాగంటే మోర్న్, దేని గురించి అని అంగులారుస్తూ ఏదైనా చేయాలంటే దాన్ని రోధన చేసేటప్పుడు చింపేసి వాళ్ళ పొజిషన్, వాళ్ళకి కావాల్సిన రాయల్టీ అంతా తీసేసి నేల మీద బూడిద తల మీద వేసుకుని వాళ్ళు ఏడ్చేవాళ్ళు మార్నింగ్. అది కొంతమంది షేవ్ కూడా చేశారు. ఇప్పుడు కూడా మనకు అదే కల్చర్ మన రాష్ట్రాల్లో కనబడుతుంది. తెలుగే కాదు, ఇండియాలో కనబడుతుంది. సడన్గా అంటే ఏంటి ఇంట్లో ఏమైనా అయిందా అని అడుగుతారు. అంత సినానిమస్ అయిపోయింది అది. ఓకే, దట్స్ అ రిచువల్. అవి రెండు చేశాడు, బాగానే ఉంది. కానీ మూడోది ఏదో చేశాడు. ఏం చేశాడమ్మా? నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి. ఎట్లా చేస్తాడు ఆయన? సాష్టాంగపడి నమస్కారం చేసి వర్షిప్ చేశాడు. అది సరిగ్గా రాయలేదు. ఆరాధించిన రాశాడా? రాయరు ఇల్లు, వాళ్ళ ఇష్టం ట్రాన్స్లేషన్. బట్ హీ వర్షిప్డ్ గాడ్. Now how can you worship? Now please listen to me very carefully. అన్నీ బాగున్నప్పుడు వర్షిప్ చేయటం ఓకే, మీరే చూసుకోండి, మనమే చూసుకుందాం. గుడికి రావాలంటే ఒంట్లో బాగుంటేనే వస్తారు. కొంచెం దగ్గున్నా, కొంచెం ఛాన్స్ దొరికినా రారు.
మాస్క్ వేసుకొని అన్ని ప్లేసెస్కి వెళ్తారు. కానీ కొంచెం ఇఫ్ యు ఆర్ స్లైట్లీ అన్వెల్, ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు బంక్ చర్చ్. లైక్ అభినవ్ యూస్ టు బంక్ స్కూల్. మా అన్న చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే, ఎగ్గొట్టాలంటే, టెంపరేచర్ పెరగాలంటే దానికి ఏదో ఉల్లిపాయ అని ఏదో పెట్టుకునేవాడు. మా అన్న పని మంచోడు కాదు. ఇప్పుడు నెవర్దిలెస్ మా అమ్మ కొట్టి పంపించేది, అది వేరే విషయం. బట్ అలా కొంచెం బాగలేకపోతేనే ఆరాధన నుంచి దూరం అయిపోదాం అనుకుంటాం. అది అట్లా బాగలేనప్పుడు కదా స్వస్థత కర్తను రాఫాను, యెహోవా రాఫా రాఫా అలా పట్టుకొని నిన్ను వదిలిపెట్టిన నాకు స్వస్థత ఇచ్చే వరకు అనాలి కదా. If that is not the time to say, listen God, I'm not well, I hope you understand me, I'll come after I get well in order to lift up my hands in style and worship you. That's what Christians do. I'm getting warnings from doctors. So let me go back. Okay, so how is that? Ante baalaru, this guy immediately anni kolpadu, పిల్లలు కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. కోల్పోయాక ఫస్ట్ థింగ్ హీ డస్ ఇస్ హీ వర్షిప్. ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు వర్షిప్ గాడ్ వెన్ యూ లూజ్ ఎవ్రీథింగ్, వెన్ యూఆర్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ అ డిజాస్టర్, వెన్ యూఆర్ ఆన్ దట్ లైన్ వేర్ ఇట్ ఈస్ లైఫ్ అండ్ డెత్? అన్నీ కోల్పోయాడు, ఇంకెందుకు బతికెందుకు, మొత్తం కోల్పోయాడు. కానీ ఆయన ఎలా ఆరాధించగలిగాడు? It is not difficult at all. At all. Let me tell you. Out of experience నేను చెప్తాను. ఆయన్ని ఆరాధించడానికి నీ పరిస్థితికి కనెక్షనే లేదు. ఆయన ఆరాధన నీ అంతరంగంలో ఉన్న ఆయన పట్ల గౌరవం, కృతజ్ఞతను బట్టి ఉంటుంది. See, my worship has nothing to do with my circumstances. My worship actually comes out of the one I worship and out of my gratitude for the one I worship. నేను ఆరాధించేవాడు ఎవడైనాడు, దాన్ని బట్టి ఆరాధన వస్తుంది. నేను యాక్చువల్గా ఎంత పొందుకున్నాను కదా, పోతే పోనీ ఇంత పొందుకున్నాను, ఇంకా ఉన్నానుగా. దావీదు మహారాజు అంటాడు, ద డెడ్ డోంట్ ప్రైజ్ యూ గాడ్. మృతులు నిన్ను స్తుతించరు, దే డోంట్ ప్రైజ్ యూ. సజీవులు స్తుతిస్తారు. సో బహుశా జోబ్ అనుకొని ఉంటాడు, मैं जिंदा हूँ, ये काफ़ी है. जब तक हम जिंदा हैं हम स्तुति आराधना करते रहेंगे. As long as I am alive, I will worship you. I don't need a reason to worship you, because worship is sans reasons. Worship is because of who you are and because of who I think you are for me. Worship నా ఆరాధనకు వేరే విషయాలతో కనెక్షన్ లేదు, ఎందుకంటే అది నీవెవరై ఉన్నావో దాన్ని బట్టి ఉంది, నీవు నాకు ఏమై ఉన్నావో దాన్ని బట్టి నా ఆరాధన అయింది. హల్లెలూయా. నంబర్ 1 పాయింట్ చెప్పాను. 2 పాయింట్లు ఏంటంటే, ఆరని రాసుకున్నారు కదా మీరు, ఇంకా కాదు, టీలోనే. రెండోది ఏంటంటే, నీకు చాలిన దేవుడు ఉన్నాడు. ఓకే, ఆరాధన చేయడానికి గిటార్ అవసరం లేదు. పక్కనోడు చెప్పి విన్నావా అని. ఆరాధన అనగానే ఈ క్రిస్టియన్స్ గిటార్ ఒకటి పట్టుకొస్తాడు, కీబోర్డ్ ఒకటి పట్టుకొస్తాడు. ఎందుకండి? ఆరాధనకి, కీబోర్డ్కి, తబలాకి అస్సలకే లేదు. శృతి లయతో పని లేదు. మీకు మంచి, మీరు పాడగలిగినా పాడలేకపోయినా మీకు మంచి తాళం చేవిస్తున్నాను. కొంతమంది నేను పాడలేనండి అంటారు. ఆరాధించండి అనగానే యూ షుడ్ స్టార్ట్ ఆఫ్. పక్కనోడు వెళ్ళిపోతే వెళ్ళిపోయి, నీకు అనవసరం. యు స్టార్ట్ వర్షిపింగ్ ది లార్డ్. సో నీ ఆరాధనకు ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. అంటే రెండవది అర్థం చేసుకుని, నథింగ్ ఎక్స్టర్నల్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ యువర్ వర్షిప్. నీ వర్షిప్ చేయాలంటే
ఎక్స్టర్నల్ థింగ్ ఏది అవసరం లేదు. ఏం పాడుంటాడు ఆయన? మూడో విషయం చెప్తాను. మూడోది, ఆరాధన అనగానే గట్టిగా పాడాల్సిన పని లేదు. మన చర్చెస్లో ఆరాధన అనగానే సాఫ్ట్గా పాడుతూ లైట్స్ అన్నీ కూడా డిమ్ అయిపోతాయి. మీరు అబ్జర్వ్ చేశారా? మూడ్ అనమాట, మనల్ని ఒక మూడ్లోకి తీసుకొచ్చి. అదే అంటే మన మనసులో అంతరంగంలో ఆరాధన లేదు. అది సుదీప్ వేసే లైట్లు బట్టి, శైలస్ వేసే లైట్లు బట్టి మనం ఆ లైట్ అలా రాగానే ఆరాధన, లైట్లు ఆరాధన అని వస్తుంది. ఎట్లా వస్తుంది అట్లా? We conditioned ourselves to the circumstances, not to God. మనం దేవునికి మనం కండిషన్ అయి ఉంటే మన ఆరాధన ఆటోమేటిక్గా. సరే, ఒక ప్రశ్న, జస్ట్ ఎ క్వశ్చన్. గట్టిగా వాడుంటాడా జోబు? మీరు నాకు చెప్పాలా? బైబిల్ చదువుకుంటారు కదా, అదే 22:22లోనే మీకు తెలిసిపోద్ది, రాసి ఉంది. గట్టిగా పాడుంటాడా? గట్టిగా పాడుంటాడు. ఎంతమంది గట్టిగా పాడుంటాడు అంటారు మీరు? ఓకే, రైట్, గట్టిగా పాడుంటాడు. ఎక్కడ రాసింది అది? మీరు అనుకున్నారు, మీ ఇష్టం. గట్టిగా పాడుంటాడు అనుకోవచ్చు. ఆరాధన అంటే నీ పెదవుల పైన మాట రాకపోయినా అంతరంగంలో నుంచి నువ్వు ఆరాధన చేయగలవు. You can worship God in your deep inside your spirit without even a word on your lips. ఒక్క మాట కూడా రాకుండా. ఇది ఎలా సాధ్యం? నువ్వు ఆరాధించాలి అనుకుంటే యూ కెన్ హమ్. నిన్ను చూసే వాళ్ళకి ఏమో అన్నాడు అనుకుంటారు, కానీ యు ఆర్ లాస్ట్ ఇన్ వర్షిప్. ఇది ఐ పర్సనలీ ఫెల్ట్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ఐసీసీలో ఉన్నాను. ఎవరు రాకూడదు కదా, ఒక్కడనే ఉన్నాను. ఇక వాడు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకున్నారు. నర్సులందరికీ ఒక నమస్కారం. పెట్టేశారు. ఒకళ్ళు దాంట్లో మళ్ళీ ప్రయోగం చేసే వాళ్ళు ట్రైనీ ఒకళ్ళు ఉంటారు, పర్ఫరేట్ చేసి పెడతారు. సో నేను అడుగుతాను, నువ్వు సీనియరే పెట్టండి వద్దని. ఆహా, ఒక ట్రైనీ నర్స్ ప్లాస్టర్ తీసేటప్పుడు ఫెమరల్ చేశారు. నాకు ఫెమరల్ ప్లాస్టర్ ఇట్లా లాగేది, స్కిన్ వచ్చేసేది. సో అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ నర్స్ తోటి చేయించుకోండి మీరు. ఎనీవే, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్, when I was alone in the ICCU on the bed, actually you can't turn there because a lot of things are, plugged in to you. I was just looking up, there's no sky there, so I could say I love the stars. No, nothing like that. It was a false roof ceiling. అక్కడ అలా ఉన్నప్పుడు ఇలాగా కళ్ళం నీళ్ళు వస్తూ ఉన్నాయి. బాధతోటి కాదు, ఏం నాకు ఇట్లా అయిపోయింది అని కాదు. అంటే ఒక ఆలోచన, అరే ఇంక 2 పెళ్ళిళ్ళు చేయాలి కదా అని ఒక ఆలోచన ఉండింది. సరే మన వచ్చాడులే, ఎవరైనా నుంచి ఆయన తెప్పులు ఆయన పడతాడు అనుకున్నాను. బట్ ద టీయర్స్ వేర్ అవుట్ ఆఫ్ మై గ్రాటిట్యూడ్. హార్ట్ అటాక్ రాకుండా దేవుడు నన్ను కాపాడి ఒక ప్రొసీజర్ కోసం సిద్ధపరిచాడు. హల్లెలూయా. సో దాట్ వాజ్ అ గ్రేట్ జాయ్. అలాగ ఉంటూ వై మీ లార్డ్ అని ఎప్పుడు అనుకోలేదు నేను. వై మీ లార్డ్ ఈజ్ అ బ్యాడ్ క్వశ్చన్. నేను అన్నీ ఎందుకు ఇలాగా, వాట్ ఈస్ దట్ ఐ నీడ్ టు లెర్న్ అని అడుగుతున్నప్పుడు, డోంట్ ఆస్క్ మీ వై. వై మీ కాదు, డోంట్ ఆస్క్ మీ వై. I actually brought you to save you. And I did not have anybody to help me. That was the time I actually got a new worship song. Okay? I did not have a pen to write. I did not have a paper. I could not write. But I was humming
the worship. You want to listen to that? Okay? Let's just see. Come. That's why these guys are here. Yes. You can join.
glory, honor, and praise. ఓకే, ఈ ట్యూన్ అంతా వచ్చినాయి, కొన్ని మాటలు వచ్చినాయి. ఐసీయూ నుంచి బయటికి రా. థ్యాంక్ యూ సో మచ్ వర్షిపింగ్, యూ డన్ అన్ అమేజింగ్ జాబ్. ఓకే, అండ్ రూమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత గబగబా బైబిల్ తీసుకొని మాటలు తీసుకొని పదాలకు వచ్చి నేను శరత్ బ్రదర్ అభినవ్ గిటార్ తెప్పించుకొని టక్ టక్ అని కంపోజ్ చేసి రెడీ పెట్టి నిన్న మేము ప్రాక్టీస్ చేసాం అనమాట. నిన్న నేను వచ్చి బట్ ఐ లవ్ దిస్ సాంగ్. బట్ నేను అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బట్ ఐ కుడ్ వర్షిప్ హిమ్. I worshiped him with his song from deep inside. And I tell you, నేను ఎన్నడూ ఫీల్ అవునటువంటి ఆ ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను. ఐ కుడ్ ద టాంజిబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అలాగా, వెన్ ఐ వాజ్ జస్ట్ వర్షిపింగ్ హిమ్ ఫ్రమ్ డీప్ ఇన్సైడ్ ఆఫ్ మీ. బయటకి సౌండ్ లేదు, ఇంతే అనుకుంటున్నాను. సో యూ కెన్ వర్షిప్ వితౌట్ అన్ ఇన్స్ట్రుమెంట్, యూ కెన్ వర్షిప్ వితౌట్ సౌండ్. వర్షిప్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ యువర్ హార్ట్, నాట్ విత్ యువర్ మైండ్. ఆరాధన అనేది అంతరంగంలో నీ ఆత్మకు, నీ హృదయానికి సంబంధించింది, కానీ నీ ఆలోచనకి సంబంధించింది కాదు అది. ఇఫ్ యు ఆర్ యాంకర్డ్ ఇన్ గాడ్, ద ఓన్లీ థింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ ఇస్ వర్షిప్. పూజ్యకు అర్హుడు, ఆరాధనకు అర్హుడుతో లంగరు వేసుకొని ఉన్నట్లయితే నీ అంతరంగం నుంచి అటువంటి వ్యక్తికి వచ్చేది పూజ, ఆరాధన తప్ప మరొకటి ఉండదు. సో Job had the tenacity to follow and pursue God. ఆర్లో he rebuffs ungodly advice from wife. చాలాసార్లు దేవుని మనం అలాగా ముందుకి కొనసాగి దేవుని పర్స్యూ చేసేటప్పుడు చాలామంది మనల్ని డిసిపేట్ చేస్తారు. a lot of people say నిజమంటావా, అవునంటావా, కాదంటావా, ఇట్లాంటివి చాలా వస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన భార్య ఏమందో తెలుసా? 9వ వచనంలో 2వ అధ్యాయం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. She said, curse and die. Curse and die. Oh my gosh. No, ఇట్లని చెప్పి వాళ్ళ ఆవిడ విలన్ కాదు. నో నో నో, Job's wife was the best wife for me. She was human. See, to err is human. ప్రతి వాళ్ళు తప్పు చేస్తారు. ఇమోషనల్గా ఉన్నప్పుడు మాట్లాడదు, నోరు మూసుకొని ఉంటే గొడవ ఉండదు. మరి ముఖ్యంగా భార్య భర్తలు ఇమోషనల్ అయినప్పుడు మాట్లాడదు. కొంతమందికి ఒక టెక్నిక్ ఉంటుంది, బాగా ఇమోషనల్ అయితే మాట్లాడి సీరియస్ అయిపోతారు. అది సేఫ్, బికాస్ వర్డ్స్ కెన్ హర్ట్, వర్డ్స్ రిమైన్. సో హియర్ షీ సేస్, curse God and die. But you know why she's my heroine here? Naomi is one heroine, Ruth is one heroine, she's another heroine for me. You know why? Because she didn't leave Job. ఫ్రస్ట్రేషన్లో అందే కానీ ఆ మాట ఖర్చు చేసి చచ్చిపోవచ్చు కదా, ఇంకా దేవుని పూజిస్తావండి నువ్వు అంటే పాస్టర్ గారు కానీ ఐసీయూకి వచ్చి ఏంటి నువ్వు ఆరాధిస్తున్నావు అన్నట్టు అనమాట. బట్ దిస్ గాయ్ రిమైన్ స్టెడ్ఫాస్ట్. హీ రిబఫ్డ్. ఏమంటాడు? అరే అన్నీ మంచిగా వస్తాయా దేవుడి దగ్గర నుంచి, చెడేం రాకూడదు, క్విక్గా. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, అంతేగాని మూర్ఖురాలా అని అనలే. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు And Job did not sin in what he said. నోటి మాటతోనైనను పాపము చేయలేదు. వావ్, హల్లెలూయా. ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకి? కెన్ యూ బిలీవ్ దిస్? యోబు గురించి టెస్టిమనీ చెప్పింది ఎవరో తెలుసా? దేవుడు. అసలు యాక్చువల్ పాపం యోబు చాలా అమాయకుడు. దేవుడికిను సాతానికి జరిగిన సంభాషణలో ఈడు ఇరుక్కుపోయాడు పాపం. హైదరాబాద్ లాంగ్వేజ్లో బకరా అంటారు. దిస్ వాజ్ వితౌట్ హలాల్ కంప్లీట్లీ. హీ వాజ్ కాట్ అప్.
Very sad though, but he did not sin even then. అంటే admonishing his wife is not sin. He did not sin even that. ఆవిడ్ని మూర్ఖురాలా అనలేదు, మూర్ఖురాల్లాగా మాట్లాడతావు ఏంటి, ఎంత బ్యూటిఫుల్. అంటే మన సంభాషణలో జాగ్రత్తగా ఉండాలి. నెవర్ కన్వర్స్ టు విన్, converse to come to conclusion. When your conversations are done for a conclusive for conclusion, then everything will be all right. ఎప్పుడు కూడా సంభాషణ అనేది గెలవటానికి చేయకూడదు. సంభాషణ ఒక కంక్లూజన్కి అరైవ్ అవ్వడానికి చేయాలి. డిబేట్స్ గెలవడానికి చేసుకుంటాం, సంభాషణలు కావు. సో ఆయన ట్రస్ట్లో ఒకటేమో హీ హ్యావ్ ద టెనాసిటీ టు పర్స్యూ గాడ్. రెండవది హీ రిపఫ్డ్, అంటే ఆయన నమ్మకానికి వ్యతిరేకంగా ఏదొచ్చినా దాన్ని త్రోసిపుచ్చిపెట్టాడు. మూడవది వెన్ యూ లుక్ ఎట్ ఇట్, హీ సబ్మిటెడ్, హీ వాజ్ అన్పెర్టర్బ్డ్, TRU, హీ వాజ్ అన్పెర్టర్బ్డ్ వెన్ ఫ్రెండ్స్ పుట్ హిమ్ డౌన్. యోబు గ్రంథం 27వ అధ్యాయం నుంచి చూస్తూ ఉంటే మనం బోల్డ్ అంతమంది ఆ ఫ్రెండ్స్ 3-4 వచ్చి ఇష్టం వచ్చినట్టు యోబుని బ్యాడింగ్. నిజమే, నీకు బాగలేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు నీకు చెప్తాను, వాళ్ళని ఇంట్లోకి రానియకూడదు, హాస్పిటల్కి అసలుకే రానియకూడదు. ఒకడు ఉంటాడు బయట ఏదో చేస్తుంటాడు అందుకని అయింది అని. మీకు తెలుసా? మీరు ఎప్పుడన్నా అన్నారా? అనే ఉంటారు. అంత జరిగిందంటే ఏదో చేసి ఉంటాడు. పాస్టర్ గారికి అన్ని బ్లాక్స్ వచ్చినట్టు బాగా తినుంటాడు అని. యాదవ బుద్ధి. నాకు కొలెస్ట్రాల్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, డయాబెటీస్ లేదు, అయినా వచ్చింది అది. నేను తిన్నందుకు రాలేదు అది. మీరు తింటున్నారు, మీకు రావట్లేదు, దేవుని స్తోత్రం అని ఉంటారు కొంతమంది. అంటే వచ్చి ఉంటుంది, ఎందుకు రాదు, క్రైస్తవులు నేను నమ్మను ఎవడ అంటాడు. అంటే బాగా తింటారు, బిర్యానీలు అయ్యి కదా అని ఏదో మాట్లాడుతారు. No. When you look at it, a lot of people will come to put you down when you're down, because the enemy sends such people to make sure you will not get up. The idea of the enemy is to put you down, but the idea of God is to make your enemy your footstool. దేవుని ప్రణాళికలో దుష్టుడు నీ కాళ్ళకు ఒక పీఠంగా పెడతాడు, కాళ్ళ కింద ఉండాలా. ఫుట్ స్టూల్ నేను తెలుసా, జాషువా గ్రంథంలో కూడా మనం చదివితే ఓడిపోయినటువంటి రాజుల్ని కింద పెట్టి నెక్ మీద కాలు పెట్టుకోవాలి. దిస్ ఇస్ బర్బారిక్, బట్ అలా పెడతానన్నాడు దేవుడు దుష్టుని. దుష్టుడు ఏం చేస్తాడు, మనం ఎక్కడ తిరిగి లెగిస్తాడో దెబ్బ పైన దెబ్బ. మాకు అట్లనే జరిగింది. పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఫైర్ యాక్సిడెంట్స్ గందరగోళం, ఒక్కటి కాదు, పవర్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, అన్ని యాక్సిడెంట్లు, ఈవెన్ ఆల్మోస్ట్ అ కార్ యాక్సిడెంట్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అండ్ నో హార్ట్ యాక్సిడెంట్, ఎవ్రీథింగ్. అంటే ఒకదంటారు అది ఎక్కడ ఉన్నాడని పలికిన నా యేసయ్య, నాతోనే నిలిచిన కరుణామయ. హీ విల్ నెవర్ లీవ్ మీ నాట్ forsake me. He will never leave you nor forsake you. So the enemy's idea is to put you down again and again so that you will not get up. మన లాంగ్వేజ్లో ఉంటుంది దెబ్బ పైన. అలా మాకు జరిగింది మా కుటుంబంలో. Something triggered, something very emotionally triggered my stress. I can't express that to you. But nevertheless, will I give up on God? No, God forbid. No way. So friends will come and disturb you. వాళ్ళందరూ వచ్చి నువ్వు తప్పు చేసి ఉంటావు, నువ్వు ఏదో ఉంటుంది అదన్నా జో అంటాడు. No way. Don't disturb me. So when you trust in somebody, make sure you have the tenacity to follow that person.
When you trust in somebody, make sure you rip off everything that comes against your trust. When you trust in somebody, make sure you are unperturbed by disturbances that pull you down. And the next one, fourth one, is submitted himself to the sovereign power of God. యోబు 44 నుంచి 5వ వచనం 4-5 వచనం చూడండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను దేవుడు మాట్లాడినప్పుడు యోబు చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటాను. He says, I'm sorry. హిందీలో అంటాం చుబ్బైట్ అంటాం కదా. He just kept quiet, which means he's saying, I submit to your will. నేను నీతో మాట్లాడను, నువ్వు ఏం మాట్లాడితే నీ చిత్తమే నెరవేరును గాక. So in trust, submission is extremely important. You can't trust somebody when you don't submit to the will of that person. That person, ఇప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని గోడ మీద నుంచి పెట్టి దుకే అంటే పిల్లడు దూకేస్తాడు. వాడు విల్ యూజ్ చేయడు. హీస్ సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ ద పర్సన్ హూస్ కాలింగ్ హిమ్. ఓకే, సబ్మిషన్ ఈజ్ ఆల్సో కీ ఇన్ ట్రస్ట్. సో నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుడు. సో జోబ్ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ హీ ట్రస్టెడ్ గాడ్ బియాండ్ హిస్ డెత్. ఐ లవ్ దిస్. ఎంతగా ఆయన దేవుని నమ్మాడయ్యా అంటే, ఎంతగా నమ్మాడంటే 13-15 చదవమ్మా. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. No, am I right? Job 13:15. It says, though he slay me, yet ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలు అసలు. ఆయన నన్ను చంపినను. though he slay me. What a beautiful thing. ఇంక దానికి ఏంటి, ఇట్స్ పీరియడ్. దాని తర్వాత మాటలు లేవు. నువ్వేంటి, దేవుడు నాకు ఇచ్చిన, నన్ను కాపాడిన. కొంతమంది అంటారు దేవుడు నాకు ఇచ్చేస్తే దేవుడు నమ్ముకుంటాను. నేనంటే నువ్వు నమ్ముకోవాల్సిన పని లేదు ప్లీజ్. ఆయన చేస్తే నీకు చేయొచ్చేమో కానీ ప్లీజ్ ఆయన చేశాడని మాత్రం నువ్వు నమ్ము. ఇది బార్టర్ సిస్టమ్ కాదు ఇది. బట్ జాబ్ సేస్, though he slay me, yet my trust will be in the Lord. ఏది ఏమైనా నన్ను ఆయన హతమర్చిన, చంపేసిన, నేను మాత్రం ఆయనే నన్ను చంపుతున్నా, ఆయన మీద మాత్రం నా నమ్మకాన్ని నేను తొలగించనంటాడు. వావ్, హల్లెలూయా. వాట్ అన్ అమేజింగ్ లెవెల్ ఆఫ్ ట్రస్ట్. మరి ఆయనకి డబుల్ రాకుండా ఏమవుతుంది? అంత చేస్తే, అంత మాట అంటే ఈ ఒక్క మాట చాలదు. నువ్వు నన్ను చంపేసినా నేను నీతోనే ఉంటాను అన్నావు అనుకో, అంతకంటే ఇంకేం కావాలి? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ జోబ్ సెడ్. though he slay me, yet my trust shall be in the Lord. My question to you is, how much do you trust God? So I've come to the end of my message. అయిపోయింది. సో నా ప్రశ్న, నీ దేవుడిని నువ్వు ఎంతగా నమ్ముతున్నావు? We trust God for the smaller things, but we don't trust Him for the bigger things. Sometimes we trust God for the bigger things, we don't trust Him for the smaller things. ఇప్పుడు బాగా ఏదో వచ్చినప్పుడు ప్రార్థనలు చేసి గందరగోళం, కడుపు నొప్పి వచ్చినా కూడా అదే ప్రార్థన చేయొచ్చు. అప్పుడు చేసే దేవుడే ఇంకా పెద్దది వచ్చినప్పుడు కూడా చేసే దేవుడు, పెద్దది వచ్చినప్పుడు చేసే దేవుడే చిన్నగా వచ్చినప్పుడు కూడా చేస్తాడు. నిన్ను నవమాసాలు మోసేలా చేయించిన దేవుడు నిన్ను కాపాడుకోగలిగిన దేవుడే. హల్లెలూయా. ప్రసవ వేదనలో నువ్వు మరణించకుండా, నీ తల్లి మరణించకుండా ఇద్దరిని క్షేమంగా ఉంచిన దేవుడు నిన్ను క్షేమంగా ఉంచగలిగిన దేవుడే. ఇంతగా ఎదిగించిన దేవుడు ముందుకి కొనసాగించగలిగిన దేవుడే. సో our trust in God should be devoid of anything in our life. అంటే నా జీవితంలో దేనికి కనెక్షన్ లేకుండా
నా నమ్మకం ఆయన పైన ఉంటుంది. అంటే పరిస్థితులు ప్రభావం నా నమ్మకానికి కనెక్షన్ లేదు. ఎప్పుడు అవుతుంది అది? ఎప్పుడు అవుతుంది? వెన్ ఐ యామ్ యాంకర్డ్ ఇన్ గాడ్. నేను లంగరు వేసుకొని ఉంటే దేవునిలో, ఎట్టుపోయిన లంగర్ ఏం చేస్తుందో తెలుసు కదా. యూ నో వాట్ యాంకర్ విల్ డూ. యాంకర్ ఆ కొంచెం స్వే ఉంటుంది, ఓకే, డ్రిఫ్ట్ కానీయకుండా ఉంచుతుంది. ఇప్పుడు లంగర్ వేసుకుని ఉన్నాను, దిస్ ఇస్ లైక్ రాక్, ఇది కదలదు. బండగానే ఉంది కదా, బండగా హీజ్ లైక్ అ రాక్, రైట్, ఓకే, అది కదలదు. ఇప్పుడు లంగర్ వేసుకొని ఉంటే మ్యాక్సిమం ఏం చేస్తుంది తెలుసా? ఇట్లా అంటుంది. మీరు షిప్స్ని చూసారా? ఓకే, దే విల్ స్వే. యాక్చువల్గా ఈ స్వేకి నువ్వు మ్యూజిక్ వేస్తే చాలా బాగుంటుంది. యూ విల్ నాట్ టాస్, యూ విల్ ఓన్లీ స్వే, యూ విల్ నాట్ డ్రిఫ్ట్ అవే. ఓకే, సో క్రీస్తులో లంగర వేసుకొని ఉన్నవాడు ఆరాధించడానికి పెద్ద ప్రాబ్లమే. నీళ్ళు కెరటాలు నన్ను కొడుతున్నాయి, అయినా నాకేం కావట్లేదు, స్తోత్రం, హల్లెలూయా. అలా అదిగో పెద్ద వేవ్ వచ్చేసింది, ముంచేయడానికి వచ్చింది, మీద పడింది, కానీ నాకేం కాలేదు, హల్లెలూయా. యు గాట్ మై పాయింట్? ఎప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ప్రక్కన నిలబడి నేనున్నాను. నాతో అదే చెప్పాడు ఐసీసీలో, నేను ఉన్నాను, అండగా నేను నిలుస్తాను. You see, I'm not going to save you because of your goodness, I'll save you because of my mercy. సో ఉన్నానని తెలిపిననా యేసయ్య, నాతోనే ఉంటానని మాటిచ్చిన యేసయ్య, కరుణామయుడు ఈజ్ దేర్. ఎప్పుడు నువ్వు లంగరు వేసుకొని ఉండాలి. When I am anchored, I can regain everything. You know what? The ship can regain its posture and its speed and then keep moving on. Hallelujah. Right? So I want you to keep this in mind. You can regain. I don't know what you lost in life, but you can regain it all. There are some things that God has taken away from you, good, bad. Your good also sometimes God takes because it's too good for you. Yeah. Sometimes He is in so much of love more than you love. Etla mane? You can't help it. God don't love అని ఎట్లా చెప్తాం? What I love, God loves a little more. So సృష్టించిన వాడికి అధికారం ఉందా లేదా? So then He might take it. But otherwise, He is one God who will never take what He has given, and He will stay with you all the days of your life. And one beautiful thing is, when He takes away something, He steps in to fill in that place. Which means you get a double for the trouble. You get a double for the trouble. So keep that in mind. So you say, you should get up now, and as you're going, say, I'm going to regain it. My peace, I'll regain it. My joy, I'll regain it. My marriage, I'll regain it. My happiness, I'll regain it. My health, I'll regain it. కొంచెం కాదు, full too. అంటారా మన దగ్గర? Full. You have to regain it all. Is it possible? Yes. ఎలా? నమ్మిక. నమ్మదగిన వాడిపైన నా నమ్మకం. And I can regain it. You may not be able to regain people, but you will be able to regain everything other than people. But God will make sure He will give it back to you. Would you close your eyes? I want to pray for you. Your trust in God will define the level of your receiving from Him. You remember last week's word also. Your faith, your level of faith helps you receive. Your level of trust helps you receive. You don't need anointing for your healing. You have the anointed one for your healing. ఆశ్చర్యకార్యాలు చేయాలంటే నీకు అభిషేకం ఉండాల్సిన పని లేదు. క్రీస్తు శిష్యులు పరిశుద్ధాత్మ వారి పైకి రాక మునిపే
చాలా ఆశ్చర్యకార్యాలు చేశారు. యేసయ్య కానాను విందులో చేసిన ఆశ్చర్యకార్యం తను బాప్తీసం తర్వాత పొందుకున్న అభిషేకం కాదు, అది ఆయన అభిషక్తుడు కదా, అభిషక్తుడు అయి ఉన్నాడు. ఆయన బాప్తీసంలో ఆయన పైకి పరిశుద్ధాత్ముడు రావడం ఏంటంటే ఎండార్స్మెంట్. ఇదిగో నా ప్రియ కుమారుడు అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అగ్రిమెంట్ చూపించడానికి అక్కడ వీఆర్ వన్ అని. జీసస్ వాజ్ నాట్ అనాయింటెడ్ ఇన్ హిస్ బ్యాప్టిజం, ది అనాయింటెడ్ వాజ్ ఎండార్స్డ్ on the earth by the Father and the Holy Spirit. So you don't need to be anointed for your miracle. You can speak your miracle. That's what I want to tell you. Neeku abhishekam leda, no. You can speak your miracle. You can speak to regain it. That's your miracle. ఒక చోట ఒక స్త్రీ వచ్చి, అయ్యా నాకు భోజనం, నా కూర్తు బాగాలేదు ప్లీజ్ అని చెప్తుంటే యేసయ్య మాట్లాడుతూ, అరే బిడ్డల దగ్గర నుంచి తీసి కుక్కలకి వేయాలా అని అంటాడు. ఆ ఎగ్జాంపుల్ మనం విన్నాం, చక్కటి ఎగ్జాంపుల్ అది. బట్ ఆ అమ్మాయిని కుక్క అన్నట్టు కాదు. జీసస్ విల్ నెవర్ యూజ్ అ డిరాగేటరీ స్టేట్మెంట్. నో, కల్చర్ ఏంటంటే భోంచేసేటప్పుడు పిల్లలందరూ కలిసి భోంచేస్తారు. అప్పుడు ఇంట్లో ఉన్న పెట్స్ ఏమైతే ఉంటాయో అవి దూరంగా పెడతారు. పిల్లలు పెట్స్ కలిసి భోంచేయవు. సో దేర్ ఫోర్ జీసస్ సెడ్, అరే పిల్లలకి ముందు పెట్టాలి కదా, కుక్కలు పెడతామా అన్నట్టుగా అన్నాడు. కానీ బట్ ఇట్ వాజ్ ఇన్ డిరాగేటరీ. ఆ అమ్మాయిని నీచంగా మాట్లాడినట్టు, ఆ అమ్మాయిని కుక్క అని పిలిచినట్టు కాదు. అమ్మాయికి అర్థమైంది అది. It was a clear statement. It is table manners. పైగా అక్కడ భోజనం కూడా చేయట్లేదు యేసయ్య ఈ స్త్రీ వచ్చినప్పుడు. బేసిక్గా శిష్యులకి చెప్పవలసింది, శిష్యులకి చేయాల్సింది అర్జెంటుగా నీకు చేయమంటున్నావు ఏంటి అని అడిగినట్టు లెక్క. రక్తస్రావంతో ఉన్న స్త్రీ తనను తాకినప్పుడు నా నుండి ప్రభావం ఏదో వెళ్ళిపోయిందని అంటాడు. He knew what he lost at that time. Something special. ఎవరు అది అని అడిగినప్పుడు ఆయనకి తెలియక అడగలేదు. మీకు చెప్పాను నేను, ఎవరు అని అడిగింది ఏంటంటే, హే పొందుకున్న వాళ్ళు సాక్ష్యం పలకగలరా అని. You got the point? If you've received from God, can you testify His goodness so that you can be made whole? స్వస్థత పొందినవాడు సాక్ష్యం చెప్పినప్పుడు సంపూర్ణత పొందుకోగలడు. దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు, ఇది నా సాక్ష్యం, నాకు సంపూర్ణత వస్తుంది. సో యువర్ మిరకల్ ఈజ్ ఆన్ యువర్ వే టు రీగెయిన్ ఇట్ ఆల్. నమ్మకం అట్టంగా నమ్మేసేయి, దేవుణ్ణి అట్టంగా నమ్మేసేయి. అంటే పిచ్చోడు పిచ్చి దానిలాగా నమ్మేసే దేవుణ్ణి. నిన్ను నిరాశపరచాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ఈవెన్ ఇఫ్ యూర్ రాంగ్, హీ విల్ కరెక్ట్ ఇట్. Like how we do it with our children, even if we are wrong, if they are wrong, we correct them. He'll do that. So today is your special day. Take another 30 seconds and you make your prayer. Say, I'm regaining it all. I'm regaining it all. Hallelujah. Father, we just thank you for this time. Everything that the enemy has stolen, today we stand to regain it in the name of Jesus. దుష్టుడు మా దగ్గర నుంచి దొంగిలించిన ప్రతిదీ, అది హెల్తే కావచ్చు, సంతోషమే కావచ్చు, సమాధానమే కావచ్చు, రిలేషన్షిప్సే కావచ్చు, మరొకటి కావచ్చు, ఆర్థికంగా ఏమన్నా కావచ్చు, ప్రతి ఒక్కటి యేసు నామములో మళ్ళీ మేము రీగైన్ చేసుకుంటున్నాం. We have the capacity and we have the tenacity to do that. And we trust in you. We'll be unperturbed by what the world says. And we will rebuff everything that comes against our trust. We will submit to you. We love you. We praise you. In Jesus' name we pray. Amen. Hallelujah. Can you give it up for Jesus? Shall we rise and bring our tithes and offerings unto the Lord? Let's mana nilabadi mana కానుకలు దశంభాగాలు ప్రభుకి తీసుకుని వద్దాం. మళ్ళొకసారి కొండల తట్టు పాడుకుందామా?
యా దట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us కదా. ఓకే, నా దేవుడే మీ దేవుడు, మీ దేవుడే నా దేవుడు. లెట్స్ జస్ట్ లెర్న్ దిస్ సాంగ్. Make this your song, your personal song, a worship to God.
పలికిన యేసయ్యా, తోడుగా నిలిచిన కరుణామయా. Hallelujah. Father, we thank you for the new worship song you gave to us. As David said, I will worship you with a new song. We did so this morning. Thank you, Lord, for your goodness in our lives. గడిచిన వారమంతా కాపాడిన దేవా, ఈ వారమంతా నీ రెక్కల నీడలో భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాను. ఏ అపాయానికి గురి కాకుండా, ఏ దుష్ట శక్తుల ప్రభావం మాపైకి రాకుండా ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, దైవ జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నీపైన నమ్మకంతో అడుగులు వేసే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. కొరత లేకుండా సమృద్ధిలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటాం. ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మరి రాబోయే 2-3 దినాల్లో జరగనైనటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడండి నడిపించమని వేడుకుంటాం. ఈ వెన్స్డే, థర్స్డే మరి డాక్టర్స్ నాకు ఇంకొక స్టెంట్ వేస్తానన్నారు ప్రభా. మరొక ప్రొసీజర్, మరొక సర్జరీ, మీరు నాకు తోడయండి నడిపించమని, నీ బిడ్డలు చేసే ప్రార్థన ఆలకించి నాకు స్వస్థతని అనుగ్రహించమని. డాక్టర్స్ చేసేటప్పుడు తన హస్తాలుగా నీ హస్తాలుగా, లెట్ యువర్ ఫింగర్స్ డూ దట్ జాబ్ ఫర్ మీ అండ్ లెట్ ఇట్ బి ఎ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ప్రొసీజర్. క్షేమంగా వీలింగ్ చేసి, క్షేమంగా వీల్ అవుట్ చేసి, చాలా స్విఫ్ట్గా, యాక్సలరేటెడ్గా నాకు స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటాను. మమ్మల్ని అందరినీ నీ పాద సన్నిధికి ఎత్తుపెట్టు. మరొక ఫ్రైడే విశ్వాసంతో, ఉపవాసంతో నిన్ను, నీ ముఖాన్ని వెతుకుతూ ఈ వచ్చే ఫ్రైడే మళ్ళీ ఉపవాస కూడికలో మేమందరము కూడుకొని ప్రార్థనలు చేసుకునే భాగ్యం దయచేయమని. ఆదివారం మరొక ఆదివారం వచ్చి అనేక మందిని మాతో పాటు తీసుకుని వచ్చి వారికి కూడా ఆశీర్వాదకరంగా మేము ఉండినట్లుగా చేయమని మమ్మల్ని మీ పాద సన్నిధికి ఎత్తుకుంటుంటాం. సమస్త ఘనత, మహిమ నీకే ఆరోపిస్తాం. మా ప్రధాని మోడీ గారిని, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని, ప్రక్క రాష్ట్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని, వారి సిబ్బందులను కాపాడమని, మా పట్టణంలో ఉన్న అనేక మంది సేవకులు, సేవకురాండ్రులు, వారి కుటుంబములు, వారి పరిచయలు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటాం. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తుని కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితో, మన కుటుంబస్తులతోనూ, బంధుమిత్రులతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైయుండును గాక. ఆమేన్.